మనం అడిగినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏది అడిగినా దేవుడు మనకు అది ఇచ్చేస్తాడు. కానీ దేవుడు మనకు ఇస్తాడు కదా అని మన ఇష్టానుసారంగా మనం దేవునికి అనుకూలంగా లేకుండా, వాక్యానుసారంగా లేకుండా, వాక్యానికి అనుకూలంగా లేకుండా మనం ఒకవేళ ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే మనం దేవుని అడిగింది పొందుకోవాలంటే ఒక సమయం ఉంటుంది, గుర్తుపెట్టుకొని ఆ సమయాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఆయన ఇచ్చే సమయానికి మనం అక్కడ లేకపోతే అది మనకు దక్కదు. మనం అనుకుంటాం, మనం అడుగుతున్నాం కదా దేవుడు మనకి ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనం దేవుని అడుగుతూ ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన మనకి ఇచ్చేటువంటి ఆ స్థితిని కూడా మనం గమనించాలి. ఆ సమయాన్ని మనం గమనించాలి, ఆ సమయాన్ని మనం గుర్తించాలి. లేకపోతే దాన్ని మనం పొందుకోలేకపోయారా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన నీకు ఇచ్చేటువంటి రక్షణ విషయంలో, మారు మనసు విషయంలో, మార్పు కలిగిన జీవితం విషయంలో ఏదైనా సరే సమయానికి ఇవ్వకపోతే ఈనాడు సర్వలోకంలో ఉన్న ప్రజలు ఎంతోమంది నశించిపోయేవాళ్ళు. ఆ సమయానికి మనం దేవుని దగ్గరకు రావడం, దేవుని వాక్యాన్ని వినడం, విశ్వాసం ఉంచడం, రక్షింపబడటం, మారు మనస్సు పొందటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని భాగాలు. ఇది ఖచ్చితంగా మనం అనుసరించినప్పుడే, ఇది ఖచ్చితంగా మనం నెరవేర్చుకున్నప్పుడే దేవుడు మనకిచ్చేవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. పిల్లరా, విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఒక విషయం మీకు చెప్పాలి. అందరికీ తెలుసు, భక్తుడైనటువంటి యాకోబు అందరికీ తెలుసు. కానీ తన జీవితంలో ఎంతో పొరపాటు చేశాడు. తన జీవితంలో తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, జాగ్రత్తగానండి, మామను మోసం చేశాడు. ఈ రకంగా చూస్తే అనేక మందిని మోసం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ పిల్లరా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజున దేవుని పాదాలు పట్టుకోక తప్పదు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనం ఎంత బలవంతులమైనా, ఎంత శక్తివంతులమైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఒకవేళ ఎవరు ఏలుబెట్టి చూపించలేనటువంటి గొప్పవాళ్ళు మనమైనా, మనందరినీ రక్షించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కంటికి ఏది మరుగై ఉండదు. ప్రియులారా, చూడండి, యాకోబు వెళ్ళాడు, తండ్రిని మోసం చేశాడు, దీవెనలు తీసుకొని అన్నను మోసం చేసి తిరిగి మామ దగ్గరికి వెళ్ళి మామ దగ్గర కూడా ఎలాగో ఒకలాగా మోసగించి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు తన గమ్యస్థానానికి రాబోతూ ఉన్నాడు. అప్పటి వరకు బాగానే సంపాదించాడు, అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, దగా చేశాడు, అన్నని తండ్రిని ఎంతమందిని మోసం చేశాడు. అప్పటి వరకు బాగానే సంపాదించాడు అనుకున్నాడు. ఇక నాకు ఎదురు లేదు, ఏ విధము చేతైనా నేను చేసినటువంటి మోసము ఎవరికి తెలియదు, ఆ దేవుడు చూడబోయాడా అనుకున్నాడు ఏమో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకుందాం. తిరిగి బయలుదేరి తన స్వదేశానికి వచ్చే సందర్భంలో ఇక్కడ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయములో 22 చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతయు పంపివేశాడు. ఏం చేశాడమ్మా? ఉంచుకున్నాడా, పంపేశాడా? రేపు మనం కూడా సంపాదన ఎంత ఉంచుకుంటామా, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతామా? ఆలోచించాలి జాగ్రత్తగా. ఈ జీవితంలో ముందు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే, అన్ని సంపాదనల కంటే గొప్ప సంపాదన దేవుడే. ఆమేన్. ఆయన కృపకు మించిన సంపాదన ఇంకోటి లేదు ప్రియులారా. కానీ యాకోబు గుర్తించలేకపోయాడు. నేరుగా వీళ్ళందరినీ పంపించేశాడు. బంగారం వేయండి అన్ని కూడా తీసుకొని వెళ్ళి, ఒకవేళ మా అన్నయ్య వచ్చి నాకేమన్నా అపాయం కలిగిస్తాడేమోనని ముందుగానే అన్నీ పంపించేశాడు, ఇచ్చేశాడు. కానీ
ఇప్పుడు అక్కడ తన బంగారము, తన పశువులు, తన ఎడ్లు, మందలు, లేకపోతే ఇంతమంది పిల్లలు వీళ్ళందరూ ఉన్నారా, లేకపోతే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ? బైబిల్ చదవండి, అక్కడ ఏం చెప్తుందో చాలు. ఎంతమంది అమ్మా? ఒక్కడే మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలా, ఈ లోకంలో ఎన్ని మనకున్నా, ఎంత మనకున్నా, ఏది మనకున్నా, చివరికి ఒంటరిగానే వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి? శ్మశానానికి ఒంటరిగానే వెళ్ళాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. పరలోకానికి కూడా ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. నీతో ఎవరు రారు. యాకోబు అందరినీ పంపించేశాడు, ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఒక్కటే మార్గం. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మార్గం ఇప్పుడు? ఆయన రక్షించే వాళ్ళు ఎవరు? ఆయన కాపాడేవాళ్ళు ఎవరు? ఆయన ప్రాణాన్ని భద్రపరిచేది ఎవరు? ఆలోచించుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిన ఇంత ఆస్తి, ఇంతమంది పని వాళ్ళు, ఇవన్నీ నాకున్నా, నా అన్న మాత్రం నన్ను బ్రతకనివ్వడు. కనుక ఇవన్నీ ముందు పంపించేసి, ఇప్పుడు ఎవరి కృప కావాలి చెప్పండి అమ్మా? విషయాన్ని జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనకు ఎవరు అండగా ఉన్నా లేకపోయినా, ఎవరికి మనకు ఆదరణగా ఉన్నా లేకపోయినా, ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా, ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. స్తోత్రం. ఆలోచించాడు యాకోబు, నా జీవితం అంతా ఇలాగే గడిచిపోయింది, పరుగులెత్తి నేను సంపాదించాను. న్యాయం అనకుండా, అన్యాయం అనకుండా, అక్రమం అనకుండా, బంధువులు అనకుండా, రక్త సంబంధులు అనకుండా కూడా నేను మా వాళ్ళందరినీ మోసగించాను. చివరికి ఇప్పుడు నాకు ప్రాణాపాయ స్థితి వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆలోచించుకున్నాడు. మీరందరూ వెళ్ళిపోయి నేను పంపించేసి, తను ఒక్కడే, చదవమ్మా, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడాను. జాగ్రత్త గమనించండి, మీరు చదవాల్సిన పని లేదు, నేను చెప్తాను. ఆ రాత్రి కూర్చున్నాడు, ఉపవాసం ఉన్నాడు. నా జీవితం అంతా ప్రభువా, సంపాదన, పరుగులు, మోసము, దగ, ఈ కుతంత్రాలతోనే నా జీవితం సరిపోయింది ప్రభువా. చివరికి నేను ఇప్పుడు నా స్వదేశానికి వెళ్ళాలంటే మా వాళ్ళందరినీ పంపించాను, నేను ఒక్కడే మిగిలిపోయా. ప్రభువా, నాకు నువ్వే దిక్కు, ఇప్పుడు నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే రక్షణ, నాకు నువ్వే కాపుదల, నువ్వు తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు ప్రభు అని ఆ రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేస్తే, దేవుని దూత తన దగ్గరికి వస్తే, దేవుని దూత కూడా చూసి పరీక్ష చేసింది. ఎంతవరకు ఉంటాడు ఇతను మోసగాడు, ఎంతకాలం స్థిరంగా నాతో సహవాసం చేస్తారు? ఈనాడు ప్రజల్లో కూడా దేవుడు అదే ఆలోచిస్తున్నాడు ప్రియులారా. ఈ మోసగాళ్ళు నాతో ఎంతకాలం ఉంటారు? ఈ మోసగాళ్ళు నిజంగా రక్షణలో ఎంతవరకు నిలబడతారు? ఈ మోసగాళ్ళు ఖచ్చితంగా నాతో జీవితం అంతా నిలబడగలరా? బ్రతికిన కాలం అంతా నా కోసమే ఉండగలరా? ప్రభు ఆలోచిస్తాడు. ఆ రాత్రి యాకోబుని గురించి ఆలోచించాడు. ఆయనేమో కాలు పట్టుకున్నాడు, పెనుగులాడుతున్నాడు, నువ్వు తప్ప నన్ను ఆదరించేవాడు లేరు అంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏమన్నంటుందండి, ఎన్నిసార్లు నీవు మోసం చూశాను, ఎన్నిసార్లు నువ్వు దగా చేయడం చూశాను, ఇప్పటికైనా నమ్మకం ఏముంది అన్నట్టుగా తెల్లవారే వరకు పోరాడుతూనే ఉన్నారు ఇద్దరు. పిల్లరా గమనించండి, యాకోబుకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే, యాకోబుకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడే అతడు లోబడి ఉన్నట్లయితే, నీతి నిజాయితీగా ఉన్నట్లయితే, యథార్థంగా బ్రతికినట్లయితే, చివరికి ఇంత రాత్రి అంతా ఒంటరిగా పోరాడవలసిన అవసరమో లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కాలు పట్టుకున్నాడు, పెనుగులాడుతున్నాడు. అక్కడ చివరికి ఒక మాట చదివి మళ్ళీ ముందుకు వెళ్దాం. చూడండి 29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతున్నావని చెప్పి అక్కడ అతనిని చివరికి తెల్లవారే జాముకి ఆశీర్వదించి, ఎవరి గతి అయ్యారు ఇప్పుడు యాకోబు గారికి చెప్పండి? దేవుడే గతి. గుర్తుపెట్టుకోండి, నీ డబ్బు నిన్ను ఆదరించదు, నీ ఆస్తి నిన్ను ఆదరించదు, నీ పరువు లేకపోతే నీకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలు నిన్ను ఆశీర్వదించవు, కానీ దేవుడు ఒక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు చివరికి తెలుసుకున్నాడు. ఒక పక్క మోసము, దగ్గ అన్ని చేసుకుంటూ వచ్చాడు, కానీ చివరికి అతను గ్రహించింది ఏమిటో తెలుసా? ఆయన తప్ప ఇక నాకెవ్వరు లేరు. యాకోబుకి దేవుడు ప్రత్యక్షం కాలేదా? కళ చూపించలేదా? ఆయన పారిపోతూ ఉన్నప్పుడు
ఆ పొలంలో ఒక రాయి మీద తలబెట్టుకొని పడుకుంటే ఒక నిచ్చెన ఆకాశం నుంచి వచ్చి దేవదూతలు ఎక్కడం దిగటం చూడలేదా ఆయన? ఆలోచించండి. ఈనాటి దినాల్లో ప్రజలు కూడా ప్రియులారా, దేవుని ద్వారా ఎన్ని కార్యాలు చూసుంటాం మనం, ఎన్ని అద్భుతాలు చూసాం, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసుంటాం మనం, ఎన్ని స్వస్థతలు చూసుంటాం మనం, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూసుంటాం ప్రభు దగ్గర మనం. కానీ మళ్ళీ చివరికి యాకోబులాగానే తప్పిపోతూ ఉన్నారు జనం ప్రియులారా. జాగ్రత్త సమయాన్ని దక్కించుకున్నాడు. ఆ ఒక్క సమయం కనుక దేవునికి లోబడకపోతే అదే సమయానుకూలం. తెలుగు సబ్జెక్ట్ అదే పేరు మీద వస్తుంది. ఆ ఒక్క సమయం కనుక తప్పించుకొని వెళ్ళిపోతే తన జీవితంలో మళ్ళీ బ్రతికేవాడు కాదు. అలాంటి సమయం గల దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. కానీ అది ఎప్పుడో ఏ సమయం మనకు తెలియదు కనుక ఎప్పుడు మనం ఆయనతోనే ఉండాలి. స్తోత్రం. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగిన వారమై ఉండాలి ప్రియులారా. సమయానుకూలంగా వెళ్ళి ప్రార్థించకపోతే, ప్రభుని వేడుకోకపోతే ఖచ్చితంగా ప్రియులారా ఆయన గొప్ప కార్యాన్ని చూసేవాడు కాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? యాకోబు వంశాన్ని బట్టి చూస్తే ప్రియులారా ఎదిగిపోయిందండి. 12 గోత్రాలుగా వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మనసు మార్చుకోకపోతే, బుద్ధి మార్చుకోకపోతే, ప్రవర్తన మార్చుకోకపోతే, ఆలోచన మార్చుకోకపోతే, అదేవిధంగా మోసము, దగ, కుతంత్రాలే కలిగి జీవిస్తుంటే దేవుడు ప్రేమించేవాడేనా? చెప్పారండి, ప్రేమించేవాడు కాదు. అతని మనస్సు మారిపోయింది. ఒకటే అనుకున్నాడు, ప్రభువా నేను ఇంతమంది పని వాళ్ళని ఇన్ని ఆస్తులు సంపాదించాను, కానీ చివరికి నువ్వు లేకపోతే నా జీవితంలో ఎలుగు లేదని అర్థమైపోయింది ప్రభు. స్తోత్రం చెప్పగట్టిగా. అప్పుడు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించాలి. యాకోబు జీవితంలో సమయానికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయం పోగొట్టుకొని ఉంటే ఖచ్చితంగా తన జీవితంలో మరణమే రుచి చూసేవాడు. 12 మంది వంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా దేవుళ్ళు ఎదిగేవాళ్ళు, ఎలా అభివృద్ధిపరచబడేవాళ్ళు ప్రియులారా. ఆలోచించండి. ఇవాళ నువ్వు, నేను, మనము, మన కుటుంబాలు మనం ఎదిగి ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? సమయానికి చెప్పండి, దేవునితోనే ప్రతి సమయం గడపాలి. స్తోత్రం. ఆయనకంటే తెలిసిందండి. ఏం తెలిసింది? నేను కనుక వెళ్ళిపోతే నన్ను మా అన్నయ్య చంపేస్తాడు అంటే మరణం తెలిసిపోయింది. ఆలోచించాలి జాగ్రత్తగా. ఈ లోకంలో ప్రజలకు, మనుషులకు అన్నీ తెలియచ్చు, కానీ ఒక్కటి తెలియకూడదు. ఏంటది? మరణ సమయం తెలియకూడదు. ఎందుకంటే అది రాకముందే చచ్చిపోతారు. ఆ మాట వింటే చాలు. ఆ మాట విన్నాడు కాబట్టి, సందర్భం చూశాడు కాబట్టి యాకోబు వెంటనే పశ్చాత్తాపడి అయ్యో నాకు మరణం ఆసన్నమైందని అతడు ఆకలి దప్పులన్నీ వదిలేసి ప్రభు పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ లోకంలో చూడండి, ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా ఒక వారంలో చనిపోతారు, ఈ అబ్బాయి చనిపోతారు అనుకుంటే ఇక ఆ అబ్బాయికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే పిల్లరా, ఈ లోకంలో ఏదైనా వినొచ్చు, మనం ఏదైనా తెలుసుకోవచ్చు, ఏదైనా తెలియచ్చు, కానీ చెప్పండి మరణం రోజు మాత్రం తెలియకూడదు. యాకోబుకు ఒకవేళ తెలుసుకున్నాడు, కానీ వెంటనే పోయి ప్రభు పాదాలు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇంకా నువ్వు తప్ప నాకెవరో లేరు ప్రభు, ఇంకంతే, నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వే నాకు. రక్షించబడ్డాడు. సమయానికి ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమయం దేవునితో గడిపాడు కాబట్టే. స్తోత్రం. మరి నీ సమయం ఎవరితో గడుపుతున్నావు నువ్వు ఆలోచించు. రోజంతా, రోజు మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు నీ సమయం ఎవరితో గడుపుతున్నావు నువ్వు? ప్రశ్న వేసుకోవాలి మనం. చాలామంది చాలా రకాలుగా గడిపేస్తూ ఉంటారు వాళ్ళ రోజంతా. కొంతమంది దేవుని వాక్యం చదువుతుంటారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రభువుని ఎదుగుతుంటారు, కొంతమంది టీవీలు సీరియల్ చూస్తూ ఉంటారు, కొంతమంది లోకంలో ఉన్నాయి చూస్తుంటారు, కొంతమంది వాళ్ళ సమయం అంతా వ్యర్థమైన వాటికి అప్పగించేస్తూ ఉంటారు, శాపగ్రస్తమైన వాటికి అప్పగించేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను ఈరోజు, నీ సమయం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? రోజు యాకోబు తన సమయాన్ని దేవుడికి ఇచ్చాడు కనుకనే అతడు కాపాడబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. 2 మేళ్ళు అక్కడ మీకు తెలియదేమో. ఆశీర్వాదమే కాదు, కాపాడబడ్డాడు, కాపాడబడినాడు, ఆశీర్వదించబడినాడు. ప్రియులారా,
మూడవది వంశము అభివృద్ధి పరచబడింది. ఆమేన్. సమయం ఇవ్వడం వల్ల దేవునికి సమయం ఇవ్వకుండా వాళ్ళతో పాటు ఈయన కూడా బయలుదేరి వెళ్ళిపోతే ఇవన్నీ దక్కేగా. ప్రియమైన దేవుని సంఘం, అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో నీ నీతిని, నీ యథార్థతను చూడండి, నీ ప్రవర్తనను, ఇంకా చూస్తే నీ భక్తి జీవితాన్ని, నువ్వు ఆ మొదటి ప్రేమ, మొట్టమొదటిగా దేవుని దగ్గర సంపాదించిన ఆ ప్రేమ నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో, ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే మనకు అర్థమైపోవాలా, అమ్మో ఇంతవరకు నన్ను దేవుడు పరిపాలించాడు, ఇంతవరకు దేవుడు నన్ను నడిపించాడు, ఇప్పుడు నేను దేవుడికి దూరంగా ఉంటున్నానంటే, ఆ మొదటి ప్రేమ కోల్పోయానంటే నా దేవుని మీద, ఇప్పుడు నన్ను ఎవరు నడిపిస్తున్నారు చెప్పాలి మీరు? గట్టిగా చెప్పండి, పర్లేదు. ఎందుకో తెలుసా? పట్టుకుంటే మన చెయ్యి దేవుడే పట్టుకోవాలి, లేకపోతే దయ్యం పట్టుకోవాలి. అందుకనే మనం గుర్తించాలి. ఎలా గుర్తించగలుగుతాం? ఎవరో చెప్తారు నీకు? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సేవకుడి ద్వారా హెచ్చరిస్తాడు, సందర్భాన్ని బట్టి తెలియజేస్తూ ఉంటాడు. దిద్దుకోవాలి మనం. ఆమేన్. దిద్దుకున్నప్పుడే ఖచ్చితంగా మనం రక్షించబడతాం. ప్రియులారా, ఖచ్చితంగా రక్షించబడతాం. సమయానుకూలంగా ఎప్పుడైతే మనం ఆ సమయాన్ని దేవునికి ఇస్తూ, దేవునితో గడుపుతూ, మొదటి దినములో ఉన్న ఆసక్తి, ఆ ప్రేమ ఎప్పుడు మనం కోల్పోవద్దు. స్తోత్రం చెప్పండి. తన జీవితంలో యాకోబు మళ్ళీ ఎప్పుడు కోల్పోలేదండి. తన జీవితంలో ఎప్పుడు కోల్పోలేదు. ఇక అక్కడి నుంచి అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు, వంశాల అభివృద్ధి, పిల్లల తరం. ఒక్క మాట చదివి మళ్ళీ ముందుకెళ్దామా? నిర్గమకాండం చూడు, ఎంతమంది అయ్యారో చూద్దాం. ముందు మనం చదువుకున్న మాట ఏమో ఒక్కడే ఉన్నాడు, అదే కదా, ఒక్కడే ఉన్నాడు, ప్రార్థన చేశాడు. నిర్గమకాండము 1వ అధ్యాయం దగ్గరికి వెళదాం. 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మళ్ళీ వాక్య భాగంలోకి వెళదాం. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము. పిల్లరా, అక్కడి నుంచి మనం చూస్తే 2వ వచనం, 3 చదవమ్మా సూటిగా. 3వ వచనం జాగ్రత్తనండి. వీరిలో ప్రతివాడును తన కుటుంబాలతో వచ్చిన ఐగుప్తుకి, యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. స్తోత్రం. ఈ మాట కోసం చదవమన్నాను మిమ్మల్ని. ఎంతమంది అయ్యారు ఆ రోజు? మీకు అర్థం కావట్లేదా? ఆ రోజు ప్రాణం మీదకి వచ్చిన రోజు, ప్రాణాపాయం వచ్చిన రోజు, చనిపోతానేమనుకున్న రోజు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పటికల్లా ఆయన గర్భాన పుట్టిన వారు, తన సంతానం అందరూ కలిసి 70 మందిని ఆస్వాదించాడు దేవుడు. స్తోత్రం. ఒకవేళ సమయం దేవునితో గడపకపోతే, ఒకవేళ సమయం యాకోబు దేవునికి ఇవ్వకపోతే, ఒకవేళ ఆ సమయాన్ని కొద్దిగా దొంగిలించేసి తన స్వార్థానికో స్వనీతికో వాడుకుంటే ఏమైపోయేవాడు? ఈ 70 మంది పేరు ఈరోజు ఉండేదండి? లేదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుడు అయితే మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇంకా చాలా జాగ్రత్త కలిగిన వారమై మనం ఉందాం. ఇంకొక మాట చెప్తాను మీకు నేను. ప్రియులారా, చూడండి, సమయాన్ని పోగొట్టుకున్నాడు ఏశావు. సమయం, దేవుడు దీవించే సమయం, దేవుడు ఆశీర్వదించే సమయం, తండ్రి పిలిచి దీవించబోయే సమయం. చూడండి ప్రియులారా, పోగొట్టుకున్నాడంట. చూడండి, ఒకసారి చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయము 31 చదువుకుందాం. చాలా జాగ్రత్తగా రాదు మీరు మాటలు. అతడును 32 చదువుకుందాం. అతని తండ్రి అయిన ఇస్సాకు, నువ్వెవరివని అతను అడిగాడు. ఆయనేమో, తండ్రి నేను ఏశావునయ్యా, నీ కుమారుణ్ణి, నువ్వు చెప్పావుగా నన్ను దీవిస్తానని, దీవించాయి అంటే ఆయన ఏమంటాడు చూడండి. అతని తండ్రి అయిన ఇస్సాకు అంటున్నాడు, నీవెవరు అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు ముక్కుతుముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వాడెవరు?
నీవు రాకమునిపే నేను వాటన్నిటినీ తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే ఆయను. చూస్తారండి, ముందు అవకాశం ఎవరికి వచ్చింది? ముందు తండ్రి అవకాశం ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చాడు. ఏశావుకి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి కొంచెం నాకు భోజనం తీసుకుంటా, నేను దీవిస్తానన్నాడు. ఈయన వెళ్ళాడు. కానీ ఆ తండ్రి మాట మీద, తండ్రి ఆలోచన మీద, తండ్రి ప్రణాళిక మీద ఏమాత్రమో ఆలోచన ఆశ లేదు ఈయనకి. ఏదో వెళ్ళాడంటే. చూసారా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, నీ కోసము నీ తండ్రి ఎటువంటి దేవుడు నీ కొరకు దాసి ఉంచిన ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలను పొందాలంటే నీ సమయం ఎవరితో గడపాలో తెలుసా? దేవుడితో గడపాలి. జాగ్రత్త సుమ. అదే కొంచెం ముందు వచ్చుంటే దీవెనలన్నీ కూడా ఏశావుకి వచ్చాయి. జాగ్రత్త పిల్లారా, ఎప్పుడు కూడా మనం ఆయన దీవించే సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన ఆదరించే సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన మనల్ని అభివృద్ధి పరిచే సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన మనల్ని విస్తరింపజేసే సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. పిల్లారా, నీ సమయం దేవునితోనే గడపాలే తప్ప నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ నువ్వు గడపడానికి, జీవించడానికి వీలు లేదు. ఎందుకని? ఒకప్పుడేమో ప్రభు నెరగినప్పుడు తెలియదు. కొరింథీ పత్రికలో చదవద్దులండి. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఏం చెప్పాడు తెలుసా? నీ హృదయము తెలీదా మీకు ఎవరికి? దేవుని ఆలయమని మీరు ఎరుగరా? నీ హృదయం ఏంటి? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకోవడానికైనా దేవుడు నీకు రక్షణ ఇచ్చింది? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికైనా దేవుడు నీకు రక్షణ ఇచ్చింది? నీ ఇష్టానుసారంగా జీవించడానికైనా, దేవుడికి దూరంగా ఉండడానికైనా నీకు రక్షణ ఇచ్చింది. ఇది నా హృదయం, నా ఇష్టం, నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ఇష్టం అనుకుంటే కుదరదు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఆలయమని వెరగవా? అందులో దేవుడు నివాసంగా ఉంటాడని సంగతి నీకు తెలీదా? ఆలోచించండి పిల్లరా. మనం దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం చూసేసాం. సమయం. ఆ సమయానికి వెళ్ళకపోవడం వల్ల ఏమైందమ్మా? ఇంకొకళ్ళు వచ్చే దీవెన ఎవరైతే వచ్చారో సమయానికి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఈ అక్క కంటే నేను ఎప్పుడో 15 సంవత్సరాల ముందు వచ్చాను ప్రార్థనకి, వెనకాల వచ్చింది. వెనకొచ్చి ఏమేమి ఇంత దీవించబడిందంటే ఆమెలో ఉన్నటువంటి ఒక నిత్యత ప్రార్థన జీవితం. అది నీలో ఉన్న నిర్లక్ష్యము, నీ నిర్భాగ్యత్వాన్ని బట్టి దేవుడు నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఇకనైనా కళ్ళు తెరుద్దాం మనం. స్తోత్రం. ఇప్పుడైనా మనం ఆలోచిద్దాం పిల్లారా, అయ్యో నేను ఎంత సమయాన్ని పోగొట్టానేమోని. యాకోబు సమయాన్ని మళ్ళీ ఏం చేశాడు? చక్కగా దేవునితో గడుపుకున్నాడు. ఏశావు ఏం చేశాడమ్మా చెప్పండి? ఏం చేశాడు ఏశావు? పోగొట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాను. వీళ్ళందరూ ఒకప్పుడు తప్పులు చేసిన వాళ్ళే, బాధలు పడిన వాళ్ళే, దొంగతనాలు చేసిన వాళ్ళే, అబద్ధాలు మాట్లాడిన వాళ్ళే, తగాదాడిన వారు వీళ్ళందరూ ఎవరు? నేను ఒక ఆయన గురించి మళ్ళీ 3 ఆయన చెప్తాను. ఇప్పుడు 2 గురించి చెప్పాను. 3 ఆయన ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. ఈయన ఎవరు చెప్పాలి? ఎవరైనా ఆయన యేసు ప్రభుకి ఏమవుతాడు? ఈ చిన్న చిన్న ఏమన్నా నేర్చుకోండి మీ జీవితాల్లో. 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. యేసు ప్రభుతో ఉన్నట్టుగా నటిస్తున్నాడు. ఆయనతో కలిసి జీవిస్తున్నాడు. చూసే పక్క శిష్యులు వీళ్ళందరూ కూడా ఆహా మనతో పాటే ఉన్నాడు కదా మన సహోదరుడు అనుకుంటున్నారు. కానీ అతని జీవితంలో వేరే ఆలోచన ఉంది. ఏంటో తెలుసది? యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైనా సరే శాస్త్రులకు, పరిచయులకు అప్పగించి వారు ఇచ్చే 30 వెండి నాణాలు నేను తీసుకోవాలి. డబ్బు కోసం ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడ దేవుని కోసం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆలోచించండి. అతని సమయం అంతా, ఆలోచన అంతా ఎక్కడ పెట్టాడండి? ఆ 30 వెండి నాణాల మీదో పెట్టాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆ 30 వెండి నాణాలు తీసుకున్నాడు, ప్రభుని అప్పగించాడు. ప్రభు వెళ్ళి సిలువేయబడ్డాడు. అది చూసి తట్టుకోలేక అప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. సమయం మించిపోయిందా లేదా చెప్పాలి మీరు. అప్పుడు పోయి ఏడుస్తున్నాడు. ఉరేసుకునే ముందు ఆ 30 వెండి నాణాలు తీసుకెళ్లి దేవుని మందిరంలో, మీ డబ్బులు మీరు తీసుకోండి, మా ప్రభుని అప్పగించాను మీకు, నేను అనవసరంగా అప్పటికి డబ్బులు తీసుకోమంటే వాళ్ళన్నారు కదా, అది రక్తముతో సంబంధించిన అమ్మేసే మాకు వద్దన్నారు, అది మాకు శాపం అన్నారు.
అవి తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఇసిరి పడవేసి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను చేసేది తప్పు. ఆయన నీకు ఎలా క్షమిస్తాడు? ఇంకా ఆయన దగ్గరకు పిలిచిన సమయం ఇచ్చాడు. ఒకసారి గుర్తుందా మీకు? పేతురు, నీవు నన్ను కూర్చున్న వాళ్ళందరిలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు. అప్పుడు తెలియదా పశ్చాత్తాపం? అప్పుడు తెలీదా? అయ్యో ప్రభువా, నేనే కదా. అది కూడా చెప్పాడు. ఏమో తెలుసా? ప్రభువా, అది నేనేనా అంటే నీకు తెలియదా యూదా? అప్పుడే పశ్చాత్తాపడలే. సమయం మించిపోయింది. మనం కూడా పిల్లరా పశ్చాత్తాపడవలసిన సమయం, ప్రార్థన చేయాల్సిన సమయం, ప్రభుతో జీవించాల్సిన సమయం. మనం బ్రతికున్నప్పుడే ప్రభు దగ్గర ఒక మంచి సాక్ష్యం, ప్రభు దగ్గర ఒక మంచి ఉన్నతమైన కృప, ప్రభు దగ్గర ఒక ఉన్నతమైనటువంటి ఆయనతో కనిపించబడేటువంటి కృప మనం పొందుకునే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని పిల్లరా మన ఇష్టానుసారంగా మనం ఉంటూ ఆయన ఇచ్చిన సమయాన్ని కూడా లెక్క చేయకుండా మనకు సమయం వచ్చినప్పుడు మనం ఏడిస్తే మనం ఏడుపు ఆయన వినడు. గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు జీవితాల్లో ఒక్కరైనే సమయం ఖచ్చితంగా దేవునితో గడిపాడు. చూసావా? మిగతా ఇద్దరు గడపలేకపోయారు. సమయానికి ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు. ప్రభుత్వ సహవాసం చేయలేకపోయారు. ఏంటి వాళ్ళ జీవితం అంటే? చివరికి ఒక ఆయన ఉరేసుకుని చనిపోయాడు. ఒక ఆయనేమో ఆశీర్వాదాలు కోల్పోయాడు. చూడండి పిల్లల, జాగ్రత్త. ఇకనైనా మన జీవితాల్లో యేసు కొరకు బ్రతకడానికి నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని పరిచర్య చేసేవాళ్ళైతే పరిచర్య చేయి. నువ్వు దేవుని పనికి సహకరించేవాడివైతే సహకరించు. నువ్వు మందిరంలో పరిచర్య అయితే పరిచర్య చేయి. నువ్వు దేవుని కొరకు నిలబడే వ్యక్తి అయితే నిలబడు. అందుకే పూలు పొక్కుతాడు తెలుసా? నువ్వు నేను నిలబడతాననుకున్న వాడివి ఎంతవరకు నిలబడాలంట? ఏమా? కడవరి వరకు. బ్రతికిన కాలం అంతా దేవుడి కోసం నిలబడాలి. మనం దేవుడి కోసం బ్రతకాలి. మనం ప్రాణము పోయే స్థితిలో సరే దేవుని కోసం మనం బ్రతికే వారికి మనం ఉండాలి. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగింపుకి వెళ్తాను. చూడండి ప్రియులారా, ఒక విషయం, ఒక వ్యక్తిని గురించి చెప్తాను మీకు. అయితే దేవుని ఉన్నతమైన కృప ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనల్ని ప్రేమించిన వాడై ఉన్నాడు. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు సమయం అనేది దేవుని కోసం సమయం ఇవ్వాలి. దేవుని కోసం మనం సమయం వెచ్చించాలి. దేవుని కోసం మన యొక్క సమయాన్ని మనం దేవుని కోసమే ఆ సమయము మనం ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అప్పుడే మనం దీవించబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, ముగ్గురు గురించి చెప్తాను. సమయం. యాకోబు తన సమయాన్ని ఖచ్చితంగా దేవునితో గడిపాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా మనం చూస్తే మళ్ళీ మీకు రెండో వ్యక్తిని చూపించాను. రెండో వాళ్ళు ఎవరు చెప్పండి? ఏశావు దేవుడు దీవించబోయే సమయానికి ఆ సమయాన్ని కోల్పోయాడు. చూసారా? పోగొట్టుకున్నాడు. మూడో వ్యక్తి చెప్పాలి. మీరు ఎప్పుడు చెప్పింది నేను మీకు. ఎవరు? ఏశావు. తండ్రి దీవిస్తాడు రమ్మంటే సమయానికి వెళ్ళలేకపోయాడు. ఈనాటి దినాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించండి. ఏ ఆదివారం ఒక ఆదివారం పునరుద్ధాన దినమున ప్రభువును క్రీస్తు సమాజ మందిరంలోకి వచ్చి నిన్ను దీవించాలని ఆశపడినప్పుడు ఆ సమయాన్ని పోగొట్టుకున్నావు అనుకో, మళ్ళీ అది నీకు దొరకటం కష్టం. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, నాకు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు అన్నయ్య, వారం ప్రార్థనకు వద్దాం అనుకుంటున్నాను కానీ నేను రాలేకపోతున్నాను. ఎన్ని ఒత్తిళ్ళు, ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత బాధ నాకు అలా ఉందన్నయ్య, అందుకే రాలేకపోతున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మేకు, అందరికీ తెలుసా మేకు సుత్తిని అడిగిందట. పైన కొట్టే సుత్తిని అడిగిందట, మిత్రమా అబ్బా
నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే నాకెంత బాధేస్తుందో తెలుసా మిత్రమా, చాలా బాధగా ఉంది నాకు అన్నాడు. అని మిత్రమా నీకేం బాధ అనిపించదా అని అడిగాడంట. చెప్తే ఏముందో తెలుసా, నిన్ను నేను దెబ్బ మీద దెబ్బ కొట్టకపోతే నువ్వు స్టడీగా ఖచ్చితంగా నిలబడలేవు. స్తోత్రం చెప్పు. నేను ఏదో ఒక దెబ్బ కొట్టి సైలెంట్గా ఉంటే అది మళ్ళీ ఊడిపోతుంది, ఉపయోగం ఉండదు. అందుకే నేను నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్థిరంగా నాటబడి ఒక వస్తువుగా తయారైపోతున్నావు. మరి నీకేమన్నా బాధ ఉందా మిత్రమా అంటే, నాకు మాత్రం ఎందుకు లేదు మిత్రమా. నీ మీద దెబ్బ మీద దెబ్బ కొట్టేటప్పుడు నేను అలసిపోవడం లేదా? నేను ఎంత అలసిపోతున్నాను. అయినా నా పని నేను వదిలిపెట్టానా? వినాలి జాగ్రత్తగా. అయినా నా పని నేను మానుకున్నానా? అలసిపోతున్నాను, బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను, శ్రమ పడుతున్నాను. ఒక్కోసారి కొట్టలేక నీ తల మీద నేను చుట్టతో కొడుతూనే ఉన్నా, చుట్టూనేనని నేను. కానీ ఏం చేస్తున్నావు? నేను ఎంత వేదన పడుతున్నానో తెలుసా? అయినా నిన్ను కొట్టకుండా నేను ఉండలేను. ఎందుకంటే నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు నాటబడాలి దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని వాక్యమును నాటబడాలి, దేవుని కృపను నాటబడాలంటే ఖచ్చితంగా నీకు శ్రమ మీద శ్రమ కనబడాలి. ఆమేన్. శ్రమ లేకుండా ఉంటే నువ్వు విశ్వాసివి కాదు. గుర్తుపెట్టుకోండి. ముందు గెలవాలంటే ఏముండాలి? గెలుపుకు ఎదురేముంటుంది? ఓటమిని గెలవాలంటే, గెలుపును మనం అందుకోవాలంటే ఖచ్చితంగా అలుపైన, కష్టమైన, శ్రమైన, వేదనైన ఎడతెరుపు లేకుండా మనం ఆ పని చేయాలి. స్తోత్రం. అప్పుడు అర్థమైందంటే మేకుకి, మిత్రమా నువ్వు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నావు, కష్టపెడుతున్నావు, బాధ పెడుతున్నావు అనుకోనేనే కానీ మిత్రమా నా మంచి కోసం నువ్వు ఇంత అలసట చెందుతున్నావని నేను ఇంతవరకు అనుకోలేదు అనేదట. మనం కూడా అనుకుంటాం, దేవుడికి ఏమాత్రం జాలి లేదు, దేవుడికి ఏమాత్రం కనికరం లేదు, ఆ కష్టాలన్నీ నాకే వస్తూ ఉన్నాయి, ఈ నష్టాలన్నీ నాకే వస్తూ ఉన్నాయి. ఏ ఒకటా రెండా అక్క, ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి అక్క. ఏమా అనమా మనం? ఎందుకు వస్తుంది? ఎందుకు అనుకుందాం మనం కాసేపు. ఎందుకు వస్తుంది అంటే నీలో ఉన్నటువంటి భక్తి, ఆ నిశ్చత, ఆ లోతు, ఆ ఎత్తు, ఆ వెడల్పు ఎంతవరకు ఉందో ఆయన పరీక్షలు చేస్తాడు. జాగ్రత్త. స్తోత్రం. సమయానికి మనం ఎక్కడుండాలమ్మా? దేవుడిచ్చిన సమయానికి. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక ఆయన అంటాడు, ఏమని తెలుసా? దేవుడు అంటాడు, నేను మందిరంలోనికి వచ్చినప్పుడు మీరు నాకు ఎవరు కనబడలేదు, చూసారా, ఈ సమయాన్ని మీరు పోగొట్టుకున్నారు అంటాడు. మరి మనం పోగొట్టుకోవచ్చా? ఆదివారమే మనకు పెళ్ళిళ్ళు అమ్మా, ఆదివారమే శుభకార్యాలు, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే ఏదొచ్చినా ఆదివారం వస్తే ఖచ్చితంగా దాన్ని తెలుసు సాతానికి, వీళ్ళు ఖచ్చితంగా అనుసరిస్తారు. నేను ఆదివారం పెట్టినా సరే వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళు చెడగొట్టాలంటే నేను ఖచ్చితంగా ఈ పరీక్ష పెట్టాలి. మా ఇంటికి మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, విజయవాడలో డ్రైవర్ గారు. నేను విశ్వాసిగా ఉన్నాం అప్పుడు. మేము ఖచ్చితంగా ఆయన శనివారం వచ్చేవారు. ఎందుకంటే మా కుటుంబం అంతట్లో అన్ని విషయాలు, ఏ పంచాయతీ కానీ ఏదన్నా కానీ ఇంకేదన్నా కానీ ఆనాటి దినంలో చేయాలంటే ముందు నేనే ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, అన్నిటికీ నేనంటే దెబ్బలాట కూడా నేనే ఉండాలి. అది నా జీవితం. అందుకని ఏ సమస్య వచ్చా వచ్చి కూర్చునేవాడు శనివారం. కూర్చొని నానా మరి రేపు ఒక పని ఉంది, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలంట? వచ్చేది శనివారం మధ్యాహ్నం వస్తాడు, రాత్రికేమో రాత్రికి ఉంటాడు, మళ్ళీ ఆదివారం పొద్దున్నే మళ్ళీ ప్రయాణాన్ని తీసుకొని పోవాలి ఆయన. మేము ఒకటే చెప్పాం, భార్య భర్తతో మాట్లాడుకొని డైరెక్ట్గా చెప్పేసి ఎవరికి భయపడను, ఏ విషయంలో కూడా నా దేవుడు నాకుంటే చాలు. ఆమేన్. ఒకటే చెప్పాను, బాబాయ్ గారు మీరు ఎప్పుడైనా వస్తే 7 రోజుల్లో రండి, కానీ ఎప్పుడు శనివారం ఆదివారం మాత్రం దయచేసి రావద్దు. వచ్చినా మీరు కూర్చోటమే, నేను మాత్రం రానని చెప్తాను. ఆ తర్వాత చూస్తే ఎన్నడూ ఎప్పుడు కూడా మళ్ళీ శని ఆదివారాల్లో వచ్చేవాడు కాదు. ఒక నిశ్చిత ఉండాలి మనకి. పోయారా? సరే మంచిది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఏదైనా మనం సాధించాలి అంటే ఆ సమయము దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆయనతో గడపాలి మనం.
దావీదు యుద్ధవీరుడే అనుకుందాం కాసేపు, కానీ గొర్రెలు కాసుకునేవాడు సమయానుకూలంగా దేవుడు తీసుకొచ్చాడు అక్కడికి. స్తోత్రం చెప్పండి. అందరూ యుద్ధం ఆపేశారు. ఆ పక్క వాళ్ళు ఉన్నారు, ఈ పక్క వీళ్ళు ఉన్నారు, మధ్యలో లోయ ఉంది, ఎవరు వెళ్ళలేరు, ఆగిపోయారు. గొలియాతు వచ్చి నిలబెడితే చూడగానే అందరూ పారిపోయేవాళ్ళు. కానీ తండ్రి పంపిస్తే సమయం వచ్చేసింది ప్రియులారా, సమయం వచ్చింది. ఆశీర్వదించబడే సమయం, దేవుడు మెచ్చుకునే సమయం, దేవుడు అభివృద్ధి చేసే సమయం వచ్చేసింది. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంగానే చూస్తే పరిస్థితి, అందరూ భయపడిపోతున్నారు. వారం రోజుల నుంచి అక్కడ యుద్ధం జరగటం లేదు. అతడు వస్తున్నాడు, గొలియాతు కేకేస్తున్నాడు, భయపెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళ్దాం, 17వ అధ్యాయము 32 నుండి 37 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఏముందో తెలుసా? ఎప్పుడైతే చూశాడో వీళ్ళందరినీ చూశాడు కదా, జీవం కలిగినటువంటి నా దేవుడిని దూషిస్తున్నా ఈ ఫిలిష్తీయుడు ఎంత మాత్రం అన్నాడు. అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీడు పిల్లోడు మాట్లాడుతున్నాడు. పిల్లోడు కాదు ఆయన, పిడుగు, పిల్లవాడు కాదు, పిడుగు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో మండుతూ మాట్లాడుతున్నాడు. ఆ మంట నీలో ఉండాలి, ఆ అగ్ని నీలో రగలాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం కోసం ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలో నీ హృదయంలో అగ్ని మండాలి. వెళ్ళిపోయాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. చూడండి రాజు ఏమంటున్నాడు, ఇక్కడ చదువుదాం. చూడమ్మా, ఇంతసేపు తీస్తారా వాక్యం? చూడండి ఏమంటున్నాడు, మీరెందుకంటే భయపడుతున్నారు రాజుగారు, మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఈ ఫిలిష్తీయుడిని బట్టి మీరు ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. ఆయన చేతిలో ఏముందండి? కర్ర మాత్రమే ఉంది, ఏమీ లేదు. ఆ గొర్రెల కాడికి వెళ్ళినప్పుడు ఒడిశాలో ఒకటి ఉండేది, అది బొడ్లో తోపుకున్నాడు, కర్ర ఒకటి పట్టుకున్నాడు. ఈయన మాట్లాడలేకుండా చూడండి, అగ్నితో మండిపోతా ఉన్నాయి. చదవమా, నీ దాసుడమైన నేను వాడితో పోట్లాడుతానయ్యా నేను, నువ్వు ఆల్రెడీ నాకు పర్మిషన్. చూడండి రాజుతో మాట్లాడుతుంటే రాజు ఆశ్చర్యపోతున్నాడు. రాజు ఏమన్నాడో తెలుసు, అక్కడే తర్వాత చదువుకోండి. నువ్వు చిన్నవాడివి, విద్యాభ్యాసం లేనివాడివి, కానీ ఆ గొలియాతు విద్యాభ్యాసం చేసిన వాడు, బలమైనటువంటి సూర్యుడు, వాడితో యుద్ధం చేయలేక వీళ్ళందరూ ఎక్కడో అక్కడే ఉంటే నువ్వేంటయ్యా బాలుడిపై ఉండి నువ్వు వెళ్తానంటావు అంటే ఆయన అన్నాడు, నా దేవుని శక్తి నీకు తెలియదు రాజా అన్నట్టుగా. ఒకసారి నేను గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చింది, ఎలుగుబట్టి వచ్చింది. నా దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపి అగ్నితో మండించి వెంటనే వెళ్ళి వాటిని చీల్చి ఆ గొర్రెలను కాపాడాను. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఈ గొర్రెలను కాపాడడానికి దేవుడు నన్ను పంపించాడు. స్తోత్రం. చూసారండి ఎంత అగ్ని మండింది ఆయన. సమయం అది. ఆ ఇలా ఇంత మాత్రం ఇంతకు యుద్ధ వీరులే వదిలిపెట్టేస్తే నేనేం చేయగలను అనుకోండి, పక్కెళ్ళిపోతే విజయం వచ్చేది కాదు. వీళ్ళందరూ ఉన్నారు సంఘంలో, వీళ్ళందరూ ఏం చేయకపోతే నేనెందుకు చేయాలి అనుకుంటే నీకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది, నీకు వచ్చే దీవెన రాదు, నీకు వచ్చే ఆ దేవుని యొక్క ఆ బ్లెస్సింగ్ నువ్వు అందుకోలేవు. అందుకే మనం ఖచ్చితంగా సమయానికి ఏం చేయాలి మనం అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ సమయానికి ఇస్తాడు. నువ్వు దీవించబడే సమయం ఇది, నువ్వు ఆశ్రయించబడే సమయం ఇది. చూడండి నేను ముగిస్తా ఉన్నాను, ఇంకొక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. సరే ఓకే. ఒక సెలవు దినమున, ఒక పునరుత్థాన దినమున ప్రభువు ఒక మందిరానికి వెళ్ళాడు బోధించడానికి. అక్కడ నడుము వంగిపోయిన స్త్రీ, ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాలండి. ఎలాగనే ఉండేది. ఏనాడు ఆకాశం కానీ నక్షత్రాలు కానీ చూసింది కదా ఆమె. ఎంత ప్రార్థన చేస్తూ ఉందో, ఎంత ఏడుస్తూ ఉందో, ఎంత బాధపడుతూ ఉందో ఆమె. రోజు అనుకుంది, ప్రభా 18 సంవత్సరాలు నేను ప్రార్థనకు వచ్చి, ప్రభా ఇప్పటికైనా రావా ప్రభు, నన్ను కనికరించవా అని కనిపెట్టుకొని ప్రార్థిస్తుంటే అదే మందిరంలోనికి ప్రభువైన యేసు వారు బోధించడానికి వచ్చాడు. స్తోత్రం. వస్తే బోధన అయిపోయిన తర్వాత చూశాడు. ఎవరిని చూశాడు? నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూశాడు. జాగ్రత్తగా మీరు చూసి వెంటనే అమ్మా నువ్వు లే అన్నాడు. అయ్యా నేను లేచి నిలబడలేనయ్యా, నడవలేను, ఇదిగోలాగనే వంగిపోయే ఉంటానయ్యా నేను. లేదమ్మా నేను చెప్తున్నాను
కుమారి లేచి నిలబడన్నాడు. ఆమె అనుకుంది కదా, నా సేవకుడు, నా బోధకుడు, నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు కదా అని నమ్మకంతో విశ్వాసంతో పైకి లేచిందట. నరాలన్నీ కూడా పట్టలాడుతూ ఫ్రీగా వచ్చేసింది ఆమె. అందరూ చూస్తున్నారు. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? 18 సంవత్సరాలు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిన ఆమె ఆదివారం రాకపోతే ఏమయ్యేది? అర్థం కాలేదా మీకు? మరి ఎవరు మాట్లాడే? చూసారా పిల్లరా? నేను నెలలో ఒక్క ఆదివారం కూడా పోకుండా పోతాను కదా. 5 సంవత్సరాలు పోతున్నాను, 10 సంవత్సరాలు పోయాను. ఈ ఆదివారం పోకపోతే ఏం పోయింది అంటే నీకు వచ్చేది పోతుంది ముందు. అది గుర్తుపెట్టుకో. ఆ ఆదివారం ఒక్కరోజు కనుక రాకపోతే 18 సంవత్సరాలు పడినటువంటి శ్రమంతా వృధా అయిపోయేది పిల్లరా. చూసారా? అందుకే సమయం విలువైంది కనుక దేవుడు నిన్ను దీవించే సమయంలో నువ్వు దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయంలో నువ్వు దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను అభివృద్ధి చేసే సమయంలో నువ్వు దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు ప్రేమించే సమయంలో నువ్వు దాన్ని పోగొట్టుకోకూడదు పిల్లరా. అందుకని ఎప్పుడు కూడా మనం ఎడతెగక దేవుని కొరకు మనం జీవించడం అయితే, మళ్ళీ రెండో భాగం ఇంకోసారి చెప్తాను మీకు నేను. ఇవాళ ఎంతమంది గురించి చెప్తాను మీకు నేను? నెంబర్ 1 చెప్పాలి, యాకోబు. నెంబర్ 2 ఏసావు. చెప్పండి, ఇస్కరియోతు యూదా. ఈ చివరిగా ఏమో ఈ తల్లి 18 సంవత్సరాలు నడుముగిపోయిన స్త్రీ గురించి చెప్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సుత్తతో దెబ్బలు తినాలి మనం. సుత్తనగా దేవుని వాక్యము గుర్తుపెట్టుకో. మేకు అనగా మన జీవితం. అది ఆ మేకు మీద సుత్త కొడుతూ ఉన్నప్పుడు మేకు ఎంత బాధపడుతుందో మనం కూడా మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు బాధపడతాం. కానీ అంత గట్టిగా కొట్టబట్టే ఈరోజు ఆ మేకుని పీకడానికి మన చేత కాదు. అదే పైపోయిన పెడితే ఎవరైనా పీకేయచ్చు. సాతాను ఊరికినట్టు పీకవుతూ పడేస్తాడు. కనుక జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఆ ఇచ్చే సమయాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకో. అది ఈరోజు మెసేజ్. అడిగిన దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఇచ్చే సమయాన్ని నువ్వు పోగొట్టుకోబాకు. జాగ్రత్త పడు. ప్రార్థన చేసుకుందాం.